హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చే జూలై 23, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే జపాన్లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమవడం జరిగింది. ఇవాళ ప్రారంభోత్సవ వేడుకలు కూడా నిర్వహించారు. ఇందులో కువైట్ నుంచి ఎవరైతే ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళారో వాళ్ళందరూ ఇవాళ ఆ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. సో కువైట్ నుంచి ఎవరైతే ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళారో వారందరూ విజయం సాధించి మళ్ళీ కువైట్కి తిరిగి రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఫ్రెండ్స్, మనందరికీ జపాన్ అంటే టెక్నికల్గా చాలా డెవలప్ అయినటువంటి కంట్రీ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా. సో జపాన్లో ఇవాళ జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవానికి వీళ్ళు ఏకంగా డ్రోన్లు ఉపయోగించడం జరిగింది. ఆ డ్రోన్ల సాయంతో ఏకంగా ఒలింపిక్స్ లోగో ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించారు. అలాగే మన గ్లోబ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ డ్రోన్ల సాయంతో ఈ విధంగా కూడా చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు నిరూపించడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, దాన్ని కూడా మీరు కావాలంటే చూడొచ్చు. అబ్దుల్లా ముబారక్ ఏరియాలో కువైట్ పౌరుల యొక్క బంధువుల మధ్య మొదలైనటువంటి గొడవ చాలా పెద్దదవడంతో పోలీసు వాళ్ళు ఆ గొడవని ఆపడం కోసం చెప్పేసి రావడం జరిగింది. అయితే పోలీసు వాళ్ళు ఎంత చెప్తున్నా వీళ్ళు వినకపోవడంతో పోలీసు వాళ్ళు గాల్లోగడి కాల్పులు జరపడం జరిగింది. దాని తర్వాత ఒక 4 పౌరులను అయితే వీళ్ళు అరెస్ట్ చేశారు. ఒక 5వ వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అతని పైన కూడా పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి ఈ 4 పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. కువైట్లో ఒక పౌరుడు కువైట్ జాతీయ కరెన్సీని అవమానపరిచేలాగా ఒక వీడియోని చిత్రీకరించి అతను దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఎంఓఐ వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత అతనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ మధ్య కాలంలో ఇది 2వ ఘటన. గతంలో కూడా ఒక వ్యక్తి ఇలాగే చేయడం జరిగింది. ఇది 2వ ఘటన. మరి ఇతనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి ఎండల కారణంగా చాలా ప్రాంతాల్లో ఈ వెహికల్స్ అయితే కాలిపోవడం జరుగుతుంది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా. ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో ఒక కారు ఏదో ఒకటి కాలిపోవడం జరుగుతుంది. అయితే వీటికి రకరకాల కారణాలు ఉన్నాయి. వెహికల్లో ఉంచుకున్నటువంటి కొన్ని ద్రవ పదార్థ వస్తువులు అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటివి ఉంచడం, లేదంటే సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం, ఇలాంటి కారణాలు ఉన్నాయి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కారులో ఉంచి వెళ్ళిపోవడం వల్ల కారు పార్కింగ్లో పెట్టినప్పుడు అందులో ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మొబైల్స్ కానీ చార్జెస్ కానీ ల్యాప్టాప్లు కానీ ఇలాంటివి అక్కడే ఉంచడం వల్ల ఈ ఎండకి అవి బాగా హీట్ ఎక్కిపోయి అందులో ఉన్నటువంటి బ్యాటరీలు పేలిపోవడం వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ఒక పౌరుడైతే కనుక ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అతను పోస్ట్ చేసినటువంటి వీడియోలో ఏముందంటే అతని ఐఫోన్ ఏకంగా 2గా చీలిపోవడం జరిగింది. అందులో బ్యాటరీ కాస్త పెద్దదైపోయి అది చీలిపోయింది. ఇంకో కొంత సంఘానికి ఉన్నట్టయితే అది పేలిపోయేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎండలో మీరు కార్ని పార్క్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అందులో మీ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ మీతో పాటు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎండల కారణంగా నోరు లేని జంతువులు ఏవైతే ఉంటాయో అందులోనూ ముఖ్యంగా
ఈ పక్షులు కానీ, కుక్కలు కానీ ఇలాంటి వీధులపైన తిరుగుతుంటాయి కదా, ఇలాంటి వాటికి నీటి కొరత అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది. ఆ విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే బయట బిల్బర్లో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఒంటెలు కానీ, గొర్రెలకి వాటికి అయితే అక్కడ ఆల్రెడీ మనుషులు ఉన్నారు, వాటికి సప్లై చేస్తారు. కానీ వీధుల్లో తిరుగుతున్న కుక్కలు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇలాంటివి వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నీరు ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ వీటికి అందుబాటులో నీరు ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి మన వరకు మనకు తోచినంత సాయం కూడా మనం చేస్తే కనుక చాలా మంచిది. వీలైనంత వరకు మీ ఇంటి టెర్రస్ పైన వాటర్ పెట్టడం కానీ, లేదంటే మీ ఇంటి వీధిలో ఎక్కడైనా సరే భోజనం పెట్టడం కానీ, అంటే ఆహారం లాంటిది ఏదైనా మిగిలిపోయినట్టు ఉంటాయి కదా, అవి పెట్టినా కూడా పర్లేదు, అవి కూడా వాటికి సరిపోతాయి. సో అలాంటి సాయం కానీ మనం చేసినట్టయితే, లేదు నీరు ఉంచడం కానీ, ఇంటి వీధిలో కానీ నీరు పెట్టామనుకోండి, అటుగా వెళ్తున్నటువంటి ఏదైనా జంతువులు అవి తాగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్య కాలంలో కువైట్లో ఒంటెలు కూడా ఆఖరికి నీటి దాహం కోసం తీర్చుకోవడం కోసం చెప్పేసి సిటీలోకి రావడం జరుగుతుంది. సో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మీ వరకు మీకు తోచినంత వరకు మీరు బయట వెళ్తున్నప్పుడు ఏదైనా వాటర్ మీ దగ్గర ఉన్నట్టయితే, అక్కడ ఏదైనా జంతువులు కానీ, పక్షులు కానీ ఉన్నట్టయితే వాటికి మీరు నీటి సదుపాయం ఏర్పాటు చేయడం కానీ, లేదంటే మీ ఇంటి పైన కానీ, వీధుల్లో కానీ ఇలాంటి చోట ఎక్కడైనా సరే నీరు ఏర్పాటు చేసినా కూడా వాటి దాహం తీరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నోరు లేని జంతువులు అలాగే ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మీరు ఈ ఎండాకాలంలో వాటికి సహాయపడతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక క్వశ్చన్ అయితే రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. అన్న, మేము ఇండియాలో ఉన్నాం, ఇమ్యూనే అప్లికేషన్లో లాగిన్ అవుతుంటే అది అవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇమ్యూనే అప్లికేషన్లో మనం ఎప్పుడు లాగిన్ అవ్వడానికి కుదురుతుంది అనేసి అంటే ఈ విషయం అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కువైట్లో కరోనా వ్యాక్సిన్కి అప్లై చేసుకొని ఉంటారో అలాంటి వారికి, లేదు ఎవరైతే కువైట్లో కరోనా వ్యాక్సిన్స్ తీసుకొని ఉంటారో అలాంటి వారికి ఆ వ్యాక్సిన్కి అప్లై చేసినప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చింటారో ఆ నెంబర్తో లాగిన్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేదు మీరు ఇండియాలో ఉండి మీరు ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ కువైట్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ఇమ్యూనే అప్లికేషన్లో లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఏ నెంబర్తో లాగిన్ అవ్వాలి, మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఏదైతే ఒక నెంబర్ ఇచ్చింటారు కదా కువైట్ నెంబరు, ఆ నెంబర్ తోటే ఇమ్యూనే అప్లికేషన్లో లాగిన్ అవ్వాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఇమ్యూనే అప్లికేషన్కి లాగిన్ అయిపోతున్నారు. అక్కడ సివిల్ ఐడి నెంబర్ ఇచ్చేస్తున్నారు, ఆ కువైట్ ఫోన్ నెంబర్ ఇవ్వడంగానే మీది ఇన్వాలిడ్ సివిల్ ఐడి నెంబర్ అంటుందండి, లేదంటే మొబైల్ నెంబర్ తప్పని చెప్తుంది అనేసి అంటున్నారు. అవునండి, అది అలాగే చూపిస్తుంది. ఎందుకంటే ఇమ్యూనీలో ఎవరు లాగిన్ అవ్వాలి మీకు ముందే చెప్పాను కదా, ఎవరైతే కువైట్కి సంబంధించినటువంటి కువైట్ గవర్నమెంట్ దృష్టిలో మీ సివిల్ ఐడి నెంబర్ కానీ అలాగే మీ ఫోన్ నెంబర్ కానీ రిజిస్టర్ అయ్యి ఉండాలి ఈ కరోనా వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి. సో కువైట్లో మీరు వ్యాక్సిన్కి అప్లై చేసుకున్నా లేదంటే కువైట్లో మీరు వ్యాక్సిన్ తీసుకున్నా ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టిలో మీ నెంబర్ అంటే రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు బయట దేశాల్లో వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో కువైట్ గవర్నమెంట్కి తెలియదు కదా, సో మీరు ఇమ్యూనల్ లాగిన్ అవ్వడానికి కుదరదు. కాబట్టి తప్పనిసరిగా మీరు సర్టిఫికెట్స్ ఫస్ట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ని కువైట్ గవర్నమెంట్ వెరిఫై చేసి వాటికి ఓకే అని చెప్పేసి మీకు రిప్లై ఈమెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇమ్యూనీలో లాగిన్ అవ్వడానికి కుదురుతుందనమాట. సో అప్పుడు మీరు ఇమ్యూనో అప్లికేషన్లో లాగిన్ అయిన తర్వాత మీరు సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మీరు ఇమ్యూనే అప్లికేషన్లో అయితే లాగిన్ అవ్వకండి. ఫస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, వాటికి రిప్లై ఈమెయిల్ వచ్చిన తర్వాత అంటే అప్రూవల్ అయ్యింది అని చెప్పేసి రిప్లై వస్తుంది కదా, అప్పుడు లాగిన్ అవ్వండి. ఓకేనా. మన భారతదేశంలో చాలా ప్రదేశాలు అయితే విస్తారంగా వర్షాలు పడడం జరుగుతుంది. మహారాష్ట్రలో కూడా విస్తారంగా వర్షాలు పడడంతో ఈ వరదల కారణంగా అలాగే కొండ చర్యలు విరిగిపోవడం వల్ల సుమారుగా ఒక 50 మంది వరకు చనిపోవడం జరిగింది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలాగే ఈ వాగులు వంకలు కూడా వరదల కారణంగా పొంగి పొరలుతున్నాయి. అలాగే చాలా వరకు పంట నష్టం జరిగింది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 245 రూపాయల 9 పైసలుగా ఉంది, అంటే సుమారుగా 245 రూపాయలుగా ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్లుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే కనుక 1 గ్రాము వచ్చి 17 దినార్ల 601 పిల్స్గా ఉంది. సో బంగారం ధర అయితే కనుక 22 క్యారెట్ల బంగారం గడిచిన వారం రోజులుగా సేమ్ ఒకే ధర ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ విడుదల కాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 987 కొత్త కరోనా కేసులు నమోదే. అలాగే 1233 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారు ఒక 9 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. సో క్రమంగా కువైట్లో కరోనా కేసుల సంఖ్య అయితే తగ్గుముఖం పట్టడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న మన భారతదేశంలో దేశం మొత్తం మీద ఒక 34,863 కొత్త కరోనా కేసులు నమోదే. 38,403 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది.
481 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాల్టి విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 37,295 కొత్త కరోనా కేసులు నమోదై 30,458 మంది కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. 517 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా మన భారతదేశంలో 4,05,801 మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతోంది. మన దేశంలో ఇప్పటి వరకు సుమారుగా 42,34,17,030 మందికి కరోనా టీకాలు అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 6,753 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 17,518, కర్ణాటకలో 1,705, తమిళనాడులో 1,830 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,747 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 19,50,339 చేరుకుంది. ఇందులో 22,939 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 2,365 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,14,177కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సుమారు ఒక 14 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13,223కి చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 234 కేసులు నమోదై చిత్తూరులో 293, పశ్చిమ గోదావరిలో 215, గుంటూరులో 86, అనంతపురంలో 45, విశాఖపట్నంలో 109, నెల్లూరులో 239, ప్రకాశంలో 223, కర్నూలులో 9, శ్రీకాకుళంలో 82, కడపలో 54, కృష్ణాలో 127, విజయనగరంలో 31 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 643 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,40,012కి చేరుకుంది. ఇందులో 9,729 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 767 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,26,505కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల సుమారుగా ఒక నలుగురు ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,778కి చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 19,36,00,000 కేసులు నమోదు కాగా అందులో 17,58,00,000 మంది ఇతనికి వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఇప్పటివరకు 41,55,000 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 5,68,700 కేసులు నమోదు కాగా అందులో అమెరికాలో 61,650 కేసులు నమోదై సో అమెరికాలో మళ్ళీ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోవడం జరుగుతుంది. మన భారతదేశంలో 34,800 కేసులు, బ్రెజిల్లో 49,000, రష్యాలో 24,000, ఫ్రాన్స్లో 21,000, యూకేలో 39,000, అర్జెంటీనాలో 13,000, కొలంబియాలో 12,000, అలాగే స్పెయిన్లో 29,000 మరియు ఇండోనేషియాలో 49,500 కేసుల చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం అని చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందించడం జరుగుతుంది. అయితే ఎక్కడన్నా వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మీరే కాల్ చేసి కనుక్కొని అప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్కి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా సరే డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సాల్మే ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక మొబైల్ షాప్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి జీతం ఇస్తారంట. అలాగే డెలివరీ కోసం అని చెప్పేసి ఒక డ్రైవర్ కూడా కావాలని చెప్తున్నారు. అయితే సొంత బండి ఉండాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి షాప్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 డ్రైవర్స్ అలాగే ఒక హౌస్ బాయ్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు అలాగే మంచి జీతాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు అంట. జీతం కూడా 154 ఉంటుందని చెప్తున్నారు. అకామ ఉన్నా లేకపోయినా పర్లేదు. ఒకవేళ అకామగా ఉంటే కూడా వీళ్ళు కావాలంటే మార్చుకుంటారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు అంట. అలాగే జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రబియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పిల్లలను చూసుకుంటూ క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఉంటుందంట. సుమారుగా 230 దినాల వరకు ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ అయినపూడి సుభాష్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.
జై హింద్.